హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డుని తాజాగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసింది. అందులో బాలకృష్ణ గారికి పద్మభూషణ్, అలాగే నాగేశ్వరరెడ్డి గారికి పద్మవిభూషణ్ వరించాయి. అయితే దీంట్లో కొంత వివాదాలకు కూడా తావిచ్చినట్టయింది. తెలంగాణకి తక్కువ ఇచ్చారు, ఆంధ్రాకి ఎక్కువ ఇచ్చారని రకరకాల వివాదాలు కూడా వీటిలో చోటు చేసుకున్నాయి. అయితే ఇంతకీ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావటం అనేది సందర్భోచితంగా వచ్చిందా, లేకపోతే ఆలస్యంగా వచ్చిందా, రావటం అనేది ఎలాంటి పరిణామం? దీని గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్, బాలకృష్ణ గారికి అవార్డు చిరంజీవి గారికి 2006లో వచ్చింది. 19 ఏళ్ల తర్వాత బాలకృష్ణ గారికి ఇవాళ అవార్డు వచ్చింది. ఈ సహజంగానే ఈ కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 1, నెంబర్ 2గా ఇండస్ట్రీలో ఉన్నారు. సో బాలకృష్ణ గారు కూడా ఆల్మోస్ట్ 50 ఏళ్ల నుంచి సినిమా రంగంలో ఉన్నారు. చిరంజీవి గారు నెంబర్ 1 స్థానంలోనే ఉన్నారు. ఆయనకి రావటం సముచితం. ఆయనకి పద్మవిభూషణ్ కూడా వచ్చింది. అయితే బాలకృష్ణ గారికి ఆలస్యం అయిందని బాలకృష్ణ అభిమానులు, అలా కాదు బాలకృష్ణకి సంబంధించి కొంత వ్యక్తిత్వంలో ఆయన మాట్లాడే మాటలు ఇలాంటివి, ఆయన దూకుడు దురుసుతనం ఇలాంటివి ఆయనకి అవార్డుని ఇంతకాలం ఆలస్యం చేశాయని ఆయనకు వ్యతిరేకులు మాట్లాడుకునే పరిస్థితుంది. ఒక సినిమా విశ్లేషకుడిగా మీరు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? గొప్ప ప్రశ్న కిరణ్ గారు. ఇక్కడ చిరంజీవి గారితో బాలకృష్ణ గారిని పోల్చడం అనేది నేను దీన్ని చాలా అసమంజసంగా భావిస్తాను. ముందు 19 సంవత్సరాల తర్వాత అని మీరు అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇది 19 సంవత్సరాల 18 సంవత్సరాలు అనేది కాసేపు పక్కన పెడితే, అప్పుడు చిరంజీవి గారికి పద్మభూషణ్ ప్రకటించిన సమయంలో కళలు అని మెన్షన్ చేస్తూ చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు. కళలు అని ఎందుకు మెన్షన్ చేశారు అంటే సినిమా రంగానికి చేసిన సేవలకు గాను. ఇప్పుడు బాలకృష్ణ గారికి ఇప్పుడు వచ్చినటువంటి పద్మభూషణ్, అట్లాగే గత సంవత్సరం చిరంజీవి గారికి వచ్చిన పద్మవిభూషణ్ రెండూ తీసుకుంటే రెండూ కూడా సేవా రంగం అని మెన్షన్ చేశారు, కళలను మెన్షన్ చేయలే. ఓకే. చిరంజీవి గారిని పద్మవిభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఏవైతే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో అంతర్భాగంగా 1998 అక్టోబర్ 2 నుంచి అవి అందిస్తున్నటువంటి సేవలకు గాను చిరంజీవి గారికి పద్మభూషణ్ వరించింది. బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా అది అందిస్తున్నటువంటి సేవలకు గాను హీ ఈజ్ ద చైర్పర్సన్ బాలకృష్ణ గారికి, సేవారంగానికి సంబంధించి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ప్రకటించారు. వీళ్ళు ఇరువురికి గత సంవత్సరం చిరంజీవి గారికి కావచ్చు, ఈ సంవత్సరం బాలకృష్ణ గారికి కావచ్చు, కళలకు సంబంధించి అంటే సినిమా రంగానికి సంబంధించిన సినిమా కళాకారులుగా వీళ్ళని పరిగణించి ఆ పురస్కారాలు ప్రకటించలేనది ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్. అయితే ఇక్కడ ఆంధ్రుల ఆరాధ్య దైవం వెండితెర వేల్పు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించాలని గత కొన్ని సంవత్సరాలుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. భారతరత్న ఎన్టీ రామారావు గారికి ప్రకటించకుండా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ప్రకటించడం అనేది ఒకంత అభ్యంతరకరంగా ఎన్టీ రామారావు గారి అభిమానులమైనటువంటి తెలుగు వాళ్ళందరికీ ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ వరుసగా నాన్ స్టాప్ 33 సంవత్సరాల పాటు నిరవధికంగా, నిరాటకంగా, నిరంతరాయంగా, నిరంకుశంగా 300 పైచిలుకు సినిమాల్లో నటించి, ఎన్నో సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించి, రచించి, స్టూడియో అధిపతిగా రాణించి, ఒక రాజకీయ పార్టీని నెలకొల్పిన 9 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ని హస్తగతం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరించినటువంటి ఎన్టీ రామారావు గారికి ఇప్పటివరకు భారతరత్న పురస్కారం ప్రకటించకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి అంశం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మరణించిన వారికి ఎవరికైనా సరే మరణానంతరం సంవత్సరం లోపు ఈ అత్యున్నత పురస్కారం ప్రకటిస్తే ప్రకటించాలి. లేకపోతే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాలి. బిల్ ప్రవేశపెట్టి సభ ఆమోదించిన తర్వాతే వాళ్ళ పురస్కారాలు ప్రదానం ప్రకటించడం జరుగుతుంది. అంబేద్కర్ గారికి కూడా 1955-56 ఆ టైంలో ఆయన పరమపదిస్తే విపి సింగ్ గారి ప్రభుత్వం మీకు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాత అంబేద్కర్ గారికి భారతరత్న ప్రకటించారు. గత సంవత్సరం పివి నరసింహారావు గారికి, కర్పూరి ఠాకూర్ గారికి కూడా పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టి ఆమోదం జరిగిన తర్వాత వాళ్ళకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఎన్టీ రామారావు గారి ప్రస్తావన భారతరత్న కోసం నేను ఎందుకు తీసుకొచ్చానంటే, మీకు పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఎంజి రామచంద్రన్ గారి కాంట్రిబ్యూషన్ సినిమా ఇండస్ట్రీకి పోలిస్తే ఎన్టీ రామారావు గారి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎంజీఆర్ గారు సీరియస్లీ ఆయన
రాజకీయ రంగ ప్రవేశం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసారు. ఆయన పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నారు, డిఎంకేతో జర్నీ చేస్తున్నారు, ద్రవిడోద్యమంలో ఉన్నారు. పెరియార్ యూరి రామస్వామి నాయకర్ గారి శిష్యుడిగా ఆయన, శివాజీ గణేశన్ గారు, కరుణానిధి గారు వీళ్ళందరూ కూడా కలిసి ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఏఐఏడీఎంకే అన్నాదురై గారి మరణానంతరం ఎంజి రామచంద్రన్ గారు ఏఐఏడీఎంకే స్థాపించి ఆయన క్రియాశీలక రాజకీయాలకు తొందరగా వచ్చారు. ఒక విధంగా ఎన్టీ రామారావు గారికి రాజకీయంగా స్ఫూర్తి కలిగించిన వాళ్ళలో ఎంజి రామచంద్రన్ గారు ఒకరు. ఎన్టీ రామారావు గారి కాంట్రిబ్యూషన్తో పోలిస్తే ఎంజీఆర్ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ సినిమా పరిశ్రమకి, తమిళ సినిమా పరిశ్రమకి. అయితే ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నాన్ స్టాప్ 13 years చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఆయన ఎంజి రామచంద్రన్ గారు. ఆయన జీవించున్నంత వరకు డిఎంకే మీకు అధికారంలోకి రాలా. ఎంజి రామచంద్రన్ గారి మరణానంతరం వెంటనే ఆయనకు భారతరత్న ప్రకటించేశారు. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అభ్యంతరం ఏంటంటే, ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటిస్తే ఎవరు స్వీకరించాలి? అర్ధాంగి హోదాలో నందమూరి లక్ష్మీపార్వతి గారు స్వీకరించాల్సి వస్తుంది. అయితే నందమూరి లక్ష్మీపార్వతి గారు గతంలో పలుసార్లు ఆవిడ తెలియజేసింది ఏంటంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇదే అభ్యంతరం అని అనుకుంటే కుటుంబ సభ్యులకి నేను వెళ్ళి స్వీకరించను. ఆయన నటవారసుడైన బాలకృష్ణ గారు వెళ్ళి ఆ భారతరత్న పురస్కారం స్వీకరించవచ్చు, ఎన్టీ రామారావు గారికి ప్రకటించేటటువంటి భారతరత్న పురస్కారం అని ఆవిడ పలు సందర్భాల్లో ఆవిడ వెళ్ళిపోచ్చిన విషయాన్ని ఇక్కడ నేను మీ కిరణ్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను అనుకోవడం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి గారు కావచ్చు, వీళ్ళు భారతరత్న కోసం తప్పనిసరిగా ప్రయత్నించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యులైనటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నించి ఉంటారనే నేను అనుకుంటున్నాను, ఉండరని నేను అనుకోవటం లేదు. అయితే సమయాభావం వల్ల లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడము లేకపోతే ఆలస్యం అవుతుందనో, ఇంకొంత సమయం తీసుకుందామనో ఎప్పుడైనా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది ఆ పురస్కారాన్ని. కాబట్టి ప్రస్తుతానికి మీరు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ప్రకటిస్తున్నాం కాబట్టి మీరు ఇది కంటితుడుపు చర్య అనుకోవాలి, అంతే. మనం ఎందుకు అంటే ఎలాగో నెక్స్ట్ ఇయర్ ప్రకటించేటప్పుడు ఇవాళ మళ్ళీ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇక్కడ ఆ కోటాలో ఇవ్వడం దేనికి అంటున్నా. ఏ కోటాలో? మీ నాన్నగారికి ఈ సంవత్సరం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మీకు ఈ సంవత్సరం తీసుకోండి అంటాం ఎందుకు? అదే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చాలా మీరు వేసింది చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళ మీద చాలా చులకన భావము, తృణీకార భావము కేంద్రానికి ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా తెలుగు వాళ్ళంటే ఒకంత చులకన భావం ఉంది. పురస్కారాల విషయంలో, గౌరవాల విషయంలో, గుర్తింపు విషయంలో తెలుగు వాళ్ళు, మరీ ముఖ్యంగా తెలుగు సినిమా వాళ్ళు చాలా వెనకబడిపోయి ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నంతమంది ప్రతిభావంతులు, తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నంతమంది అర్హులు దక్షిణ భారత సినిమా పరిశ్రమలో లేరు. కేరళలో మీకు కనిపిస్తారు, తమిళనాడులో కొద్దిగా కనిపిస్తారు. తెలుగులో ఏంటంటే రచయితలు, నటులు, దర్శకులు, నిర్మాతలు మీకు చాలామంది కనిపిస్తారు. పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారు మొట్టమొదట పద్మ పురస్కారం పొందినటువంటి తొలి తెలుగు నటుడు, నిర్మాత, దర్శకుడు నాగయ్య గారు. నాగయ్య గారి తర్వాత మీకు రేలంగి వెంకటరామయ్య గారికి పద్మశ్రీ వచ్చింది నటుడిగా. ఆ తర్వాత మీకు ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఒకే సంవత్సరం 1967లో పంపించారు, 1968లో ప్రకటించడం జరిగింది వాళ్ళిద్దరికీ. ఆ తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి గాయకుడిగా వారికి వచ్చింది. ఆ క్రమంలో డివిఎస్ రాజు గారు వీళ్ళందరూ కూడా నాగేశ్వరరావు గారికి పద్మభూషణ్ కూడా వచ్చింది. పద్మశ్రీ తర్వాత పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 పురస్కారాలు పొందినటువంటి ఇద్దరు తెలుగు సినిమా ప్రముఖులు నాగేశ్వరరావు గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు. చిరంజీవి గారు పద్మశ్రీ తీసుకోకుండా ఏకాఏకిన పద్మభూషణ్, అక్కడి నుంచి పద్మవిభూషణ్ అందుకున్నటువంటి సినిమా ప్రముఖులు చిరంజీవి గారు. ఇక్కడ మీకు ఈ పరంపరలో ఏమైపోయిందంటే, చిరంజీవి గారికి పద్మభూషణ్ పురస్కారం, అంత క్రితం మీకు పద్మభూషణ్ అందుకున్నటువంటి ప్రముఖులు సినిమా మరియు సాహితీ రంగాలకు చేసిన సేవకు గాను భానుమతి రామకృష్ణ గారు, సినిమా మరియు సాహితీ రంగాలకు చేసిన సేవకు గాను కొంగర జగ్గయ్య గారు. ఇట్లా వీళ్ళు సినిమా మరియు సాహిత్యం రెండు తీసుకున్నారనమాట. మీకు చిరంజీవి గారి కంటే ముందు మీకు బాలసుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరికీ పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. రామానాయుడు గారికి పద్మభూషణ్ పురస్కారం వచ్చింది, విశ్వనాథ్ గారికి పద్మభూషణ్ పురస్కారం వచ్చింది, కోట శ్రీనివాసరావు గారికి, తర్వాత మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, షావుకారు జానకి గారికి వీళ్ళందరికీ కూడా పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. చిరంజీవి గారికి పద్మభూషణ్ ప్రకటించి, చిరంజీవి గారి తర్వాత మోహన్ బాబు గారికి పద్మశ్రీ ఇచ్చి, చిరంజీవి గారి, మోహన్ బాబు గారి తర్వాత కృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చారు. కృష్ణ గారు నాట్ ఓన్లీ సూపర్ స్టార్, ఆయన హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్టూడియో ఓనర్, ఎడిటర్, రైటర్, ఏది కాదండి కృష్ణ గారు చెప్పండి. కృష్ణ గారి విషయంలో ఆయనకి ఎప్పుడో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంలో, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం గురించి చివరిలో మాట్లాడుకుందాం. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే లేదు, దీని పేరేంటి,
ఈ మన పద్మభూషణ్ చూస్తే చాలా ఆలస్యంగా ఇచ్చారు. రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం లేదు కృష్ణ గారికి. విజయ నిర్మల్ గారు చూస్తే 46 సినిమాలకి దర్శకత్వం వహించిన ప్రపంచంలోనే ఏకైక మహిళా దర్శకురాలు ఆవిడ, 46 ఫిలిమ్స్. ఆవిడకి ఓ పద్మ పురస్కారం లేదు. ఎస్వి రంగారావు గారికి, గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి అసలు లేవు, పద్మ పురస్కారాలు లేవు. కైకాల సత్యనారాయణ గారికి లేవు. అల్లు రామలింగయ్య గారికి పద్మశ్రీ వచ్చింది. బ్రహ్మానందం గారికి పద్మశ్రీ వచ్చింది. కళాదర్శకులైన తోటతరణి గారికి పద్మశ్రీ వచ్చింది. రాజమౌళి గారికి, కీరవాణి గారికి పద్మశ్రీ వచ్చింది. రామోజీరావు గారికి మీడియా మొగల్గా పద్మభూషణ్, పద్మవిభూషణ్ వచ్చింది. దాసనారాయణరావు గారికి పద్మశ్రీ పురస్కారమే లేదంటే మీరు నమ్ముతారా? బా చాలా అన్యాయంగా 150 సినిమాలకు పైన దర్శకత్వం వహించి 600 మంది సినిమా పరిశ్రమలో 600 పైచీలకు ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని పరిచయం చేసిన దాసనారాయణరావు గారికి పద్మశ్రీ పురస్కారం లేదు. ఇంతకంటే అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా? వీళ్ళందరినీ కాసేపు పక్కన పెడితే, నేను పౌరాణిక చిత్రబ్రహ్మ కమలాకర్ కామేశ్వరరావు గారు, జానపద చిత్రబ్రహ్మ విఠలాచార్య గారి గురించి నేను మాట్లాడటంలా. 10 సినిమాలు తీసిన రాజమౌళి గారికి మనం పద్మశ్రీ ఇస్తున్నప్పుడు కమలాకర్ గారికి, విఠలాచార్య గారికి ఎన్ని పురస్కారాలు ఇవ్వాలి నాకైతే అర్థం కాదు. వాళ్ళు సృష్టించినటువంటి మాయాజాలాలు, అద్భుతాలు, కళాఖండాలు, దృశ్యకావ్యాలు అవన్నీ పక్కన పెడితే 350 సినిమాల్లో నటించిన జయసుధ గారిని మనం పట్టించుకోము. రాజేంద్ర ప్రసాద్ గారిని పట్టించుకోము. చంద్రమోహన్ గారికి లేదు, ఏ పురస్కారం లేదు, ఏ పురస్కారం లేదు. తర్వాత దిస్ ఈజ్ 2025, ఇది 53వ సంవత్సరం అండి. గీతార్ట్స్ వ్యవస్థాపించి అల్లు అరవింద్ గారు, దిస్ ఈజ్ 53rd ఇయర్. 100కు పైగా భారతీయ భాషలు అన్నింటిలో సినిమాలు నిర్మించి, అది గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, అల్లు స్టూడియోస్ అయిపోయింది, ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్లోకి, రకరకాల ఫిల్మ్ క్రాఫ్ట్స్లోకి గీతా సంస్థ ప్రవేశించింది. అల్లు అరవింద్ గారికి ఒక పద్మ పురస్కారం ఉండదు, ఒక దాదాసాహెబ్ ఫాల్కే ఉండదు. తెలుగు వాళ్ళు చాలా వెనుకబడిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే, ఇంత ఆవేదన కలుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఓహో గత సంవత్సరం చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది, ఈ సంవత్సరం బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది, ఏదో ఒక విధంగా ఏదో ఒక రంగంలో వాళ్ళని గుర్తించి గౌరవించారని ఆనందపడిపోవడమే తప్ప రావాల్సినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి పురస్కారాలు. బాపు గారి పద్మ పురస్కారం గురించి బాపు గారి ఫైల్ పుటప్ చేసి పంపిస్తే 7 times రిజెక్ట్ అయిందండి. సమ్ టెక్నికల్ రీజన్స్. ఆయన చెన్నైలో ఉన్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ పుటప్ చేసి పంపించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన పేరు ప్రపోజల్ వెళుతూ ఉంది. సీరియస్గా వెళ్ళట్లా, సమ్ టెక్నికల్ రీజన్స్. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారికి విషయం తెలిసింది. ఇట్లా టెక్నికల్ రీజన్స్ వల్ల బాపు గారి రిజెక్ట్ అవుతుందంటే చిరంజీవి గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇంత ఘోరం అండి. కొన్ని వేల చిత్రాలు గీసినటువంటి ఒక చిత్రకారుడు, సినిమా రంగానికి ఆయన దర్శకుడిగా, నిర్మాతగా చేసిన సేవ కంటే ఒక చిత్రకారుడిగా ఆయన చేసిన సేవ చాలా గొప్పది బాపు గారు. అటువంటి వ్యక్తికి ఇప్పటిదాకా పద్మశ్రీ పురస్కారం లేదని చిరంజీవి గారు ఇనిషియేటివ్ తీసుకుని బాపు గారికి పద్మశ్రీ పురస్కారం రావడానికి కేంద్ర మంత్రిగా చిరంజీవి గారి సిఫార్సు చాలా పనిచేసింది. అంటే ఇక్కడ ఎవరో ఒకరు గోడ చేర్పులాగా, లేకపోతే ఎవరో ఒకరు వాళ్ళ మాట సహాయం ద్వారా, ఎవరో ఒకరు ప్రముఖులో ప్రసిద్ధిలో వెళ్ళి మా వాళ్ళు చాలా గొప్పవాళ్ళని చెప్పి, మీకు ఇక్కడ కిరణ్ గారు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు ఉన్నాయండి. ఎల్వి ప్రసాద్ గారికి ఇచ్చారు, బిఎన్ రెడ్డి గారికి ఇచ్చారు, విజయనాగిరెడ్డి గారికి ఇచ్చారు, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చారు, రామానాయుడు గారికి ఇచ్చారు, విశ్వనాథ్ గారికి ఇచ్చారు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. ఎన్టీ రామారావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లేదండి. ఎందుకంటే ఆయన ఆఫ్టర్ 33 years ఆయన పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశారు. 7 years నాన్ స్టాప్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ మళ్ళీ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో. ఉపేంద్ర గారు ఐఎన్పిఆర్ సెంట్రల్ మినిస్టర్ అండి. రామారావు గారు దాదాసాహెబ్ ఫాల్కేకి అర్హుడు అని చెప్పేసి వీళ్ళు ఆలోచించాలి కదా. ఎందుకంటే 45 పౌరాణిక పాత్రల్లో నటించి ఒక నిర్మాత, నటుడు, రచయిత, దర్శకుడు, స్టూడియో అధినేత అన్నీ ఎన్టీ రామారావు గారు. ఆయన్ని వీళ్ళు అసలు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎన్టీ రామారావు గారిని పరిశీలించలేదు అంటే ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉంటుందా చెప్పండి. కృష్ణ గారు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి అర్హులు కదా, అల్లు అరవింద్ గారు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి అర్హులు కదా, అల్లు రామలింగయ్య గారి పేరు ప్రపోజల్ వెళ్ళి ప్రాసెస్లో ఉంది దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి. ఎందుకు అంటే ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్, 1000 ఫిలిమ్స్ కంప్లీట్ చేసినటువంటి మేల్ యాక్టర్గా అల్లు రామలింగయ్య గారు దాదాసాహెబ్ ఫాల్కేకి పరిశీలన దాకా వెళ్ళింది. ఆ సంవత్సరం ఆయన పరంపదించారు, దాంతో వాళ్ళు ప్రకటించాల. ఆ విషయానికి వస్తే, అలా మాట్లాడుకోవాల్సి వస్తే, సౌత్ ఇండియాకి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాల విషయంలో జరిగినంత అన్యాయం ఎప్పుడూ జరగలేదు, ఎవరికీ జరగలేదు. తెలుగులోనే ఎక్కువ అండి. తమిళంలో శివాజీ గణేశన్ గారు, బాలచంద్ర గారు, రజనీకాంత్ గారు ముగ్గురే. కేరళకి వెళితే ఆదుర్ గోపాలకృష్ణన్ గారు ఒకరే. కర్ణాటకకు వచ్చేటప్పటికి వికే మూర్తి గారు, మన రాజ్ కుమార్ గారు. తెలుగువాడైనప్పటికీ పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందినటువంటి మరొక మహానటుడు పైడి జయరాజ్ గారు. కాకపోతే ఆయన హిందీ సినిమాలు యాక్ట్ చేశారు, మన తెలుగువాడు. ఆయన హిందీ సినిమాలు యాక్ట్ చేశాడు, ఆయనకు ఒక్కడికే దాదాసాహెబ్ ఫాల్కే ఉంది. తెలుగువాడు పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే 2 ఉన్నాయన్నమాట.
ఇక్కడ ఎందుకు ఇంత తృణీకార భావం? ఇప్పుడు ఇవాళ మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, కమల్ హాసన్ గారు, వీళ్ళకి ఎవరికి సరైనటువంటి పాత్ర ప్రాతినిధ్యం లేదు. కేంద్ర ప్రభుత్వాలు ఇవన్నీ తీసుకుంటే వీళ్ళెవరికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లేదు. ఇవాళ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించనందుకు మనం ఆవేదన చెందాలా, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ప్రకటించినందుకు ఆనందపడాలా అర్థం కాదు. కాకపోతే ఏంటంటే బాలకృష్ణ గారి కాంట్రిబ్యూషన్ నాన్ స్టాప్ 50 years, నో డౌట్, నాన్ స్టాప్ 50 years ఆయన సేవలు తెలుగు సినిమా పరిశ్రమకు ఉన్నాయి, ఆయన చేశారు అని మనం పరిగణలోకి తీసుకుంటే నంబర్ చూసేటప్పటికి 110 సినిమాల దగ్గర ఆగిపోతుంది బాలకృష్ణ గారి సినిమా కళాకారుడిగా. 150 సినిమాల దగ్గర చిరంజీవి గారి ప్రస్థానం అంటే యావరేజ్గా తీసుకుని 156, 157 అయి ఉండొచ్చు. 415 సినిమాలు మమ్ముట్టి గారు, 360 సినిమాలు మోహన్ లాల్ గారు, 260 సినిమాలు కమల్ హాసన్ గారు. వీళ్ళకి లేవు పురస్కారాలు, పద్మశ్రీల దగ్గర ఆగిపోయారు వీళ్ళు. కమల్ హాసన్ కూడా లేదా? ఇది విన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే చాలా ఆవేదన కలుగుతుంది. అంటే టోటల్గా సౌత్ ఇండియా వాళ్ళు వెనకబడి ఉంటే మీరు నార్త్ ఇండియాకి వెళ్ళి మీరు ఒకసారి ఆ లిస్ట్ మొత్తం తీసుకుని చూస్తే ఒక 10-15 ఏళ్లలో మీకు యాక్ట్ చేసినటువంటి హీరోయిన్స్కు, డైరెక్టర్స్ కూడా వాళ్ళు పద్మశ్రీలు ఇచ్చేశారు. అవును, చిరంజీవి గారికి ఆపద్ బాంధవుడు అప్పుడు అది ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు, అది కూడా అక్కడ కూడా వివక్ష జరిగింది చాలా. మీకు జాతీయ ఉత్తమ నటుల విషయంలో అయితే నాకున్నన్ని కంప్లైంట్లు ఎవరికి లేవు. ఎస్వి రంగారావు గారికి, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళు అద్భుతమైనటువంటి పెర్ఫార్మ్ చేసినటువంటి 2 సార్లు ఇచ్చారు. అది ఇంకా అది వేరే. ఇంకా అంటే మీకు లాస్ట్ ఇయర్ కూడా దాదాసాహెబ్ ఫాల్కే మిథున్ చక్రవర్తి గారికి అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ దాదాసాహెబ్ ఫాల్కే అనౌన్స్ చేస్తే మిథున్ చక్రవర్తి గారికి పోయిన సంవత్సరం గతేడాది ఆయనకు అనౌన్స్ చేశారు. మీకు ఒకసారి నేషనల్ బెస్ట్ యాక్టర్ తీసుకుంటే మీకు పుష్ప 1 అల్లు అర్జున్ తీసుకునేందుకు బెస్ట్ యాక్టర్లే. ఉత్తమ సహాయ నటులు ఉన్నారు మళ్ళీ, కాంతారావు గారు లవకుశ, తర్వాత మీకు పిఎల్ నారాయణ గారు యజ్ఞం సినిమాకి, దాసరి నారాయణరావు గారు కంటే కూతుర్నే కను, ప్రకాష్ రాజ్ గారు అంతఃపురం సినిమాకి ఉత్తమ సహాయ నటులుగా వీళ్ళు, నాగార్జున గారు అన్నమయ్యకి వీళ్ళు తీసుకున్నారు. నాగార్జున గారు అన్నమయ్యకి ఉత్తమ సహాయ నటుడు ఏంటండి? ప్రత్యేక ప్రశంస, జూరీ ప్రశంస. సో నేనేమంటానంటే, సో ఇంత జరుగుతూ ఉంది కదా, సరే బాలకృష్ణ గారికి కంటి తుడుపుగా ఇచ్చారు అని మీరన్నా, ఏం జరుగుతున్నా తెలంగాణ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి 5 ఇచ్చారు, కనీసం మాకు 4 ఇవ్వద్దా అని ఆంధ్రప్రదేశ్తో పోల్చుకోవడం ఏంటి? పోల్చుకుంటే మీరు అన్నట్టు ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఇంత అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని మన సౌత్కి, ఎస్పెషల్లీ తెలుగు లాంగ్వేజ్కి నష్టం జరిగిందన్న కోణంలో ఆయన ఉద్యమిస్తే అర్థం ఉంది. కానీ అలా కాకుండా పక్కన తెలుగు వాళ్ళతో పోల్చుకుంటే తెలుగు వాళ్ళకి ఇస్తే ఓర్చుకోలేకపోతే ఎట్లా సాటి తెలుగు వాళ్ళు కూడా? పైగా అందరం ఇక్కడే ఉన్నాం. సినీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల హైదరాబాద్. బాలకృష్ణ గారిని మీరు ఆంధ్రప్రదేశ్కి ఎట్లా పరిగణిస్తారు? టెక్నికల్లీ మీరు ఆంధ్రప్రదేశ్ అన్నా కానీ బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సభ్యుడు అయినప్పటికీ ఆయన తెలంగాణ నడిబొడ్డున, తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో జీవిస్తున్నారు. అట్లాగా ఆయన బ్రాటప్ అంతా చెన్నై, తర్వాత హైదరాబాద్, ఆ తర్వాతనే కదా ఆంధ్రప్రదేశ్, హిందూపురం తర్వాతే. సో ఆ రకంగా ఇవన్నీ కూడా ఈ రకంగా పక్కన తెలుగు వాళ్ళ గురించి ఆరోపణలు, వాటిని ప్రాంతీయ విభేదాలు క్రియేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. చాలా ఆవేదన కలిగించే వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు. పరిశీలించకపోవడం అనేది కేంద్రం డెఫినెట్గా సార్. ఇప్పుడు అందశ్రీ గారు గొప్ప వాగ్గేయకారులు, అందశ్రీ గారు, ఇంకొకటి గోరటి వెంకన్న గారు, వీళ్ళ పేర్లు తిరుమలరావు గారు, ఇలాంటి వాళ్ళందరికీ రాలేదు అన్న ఆవేదన కరెక్టే కావచ్చు. కానీ పక్కన తెలుగుతో పోల్చుకొని ఆవేదన చెందడం అనేది ప్రాంతీయ భావాల్ని రెచ్చగొట్టడం అనేది నా అభిప్రాయం. అంతే కదా. తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సినిమాలకు సంబంధించి తెలంగాణ మాగాణిలో ఇది మా సంస్కృతి, ఇది మా సంప్రదాయము, ఇది మా జీవద్భాష, ఇది మా కథ, ఇది మా గాథ అని ఎలుగెత్తి చాటినవాడు తెలంగాణలో బి నరసింహరావు గారు. జయదీర్ తిరుమలరావు గారి కంటే కూడా చాలా గొప్ప వ్యక్తి. సినీ మాధ్యమం ద్వారా ఆయన తీసిన రంగుల కళ కావచ్చు, మా భూమి కావచ్చు, దాసి కావచ్చు, మట్టి మనుషులు కావచ్చు, ఇవన్నీ కళాఖండాలు. అసలు నరసింహరావు గారిని పక్కన పెట్టి ఆయన కె చంద్రశేఖరరావు గారు సామాజిక వర్గం అని చెప్పి ఆయన పేరుని పక్కన పెట్టుండొచ్చు. కానీ ప్రభుత్వం ఆయన అర్హుడు కాదా పద్మ పురస్కారానికి? బి నరసింహరావు గారు అర్హులు కాదా? డెఫినెట్గా సార్, డెఫినెట్గా. సో ఓవరాల్గా చూస్తే బాలకృష్ణ గారి అంటే మళ్ళీ బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారికి భారతరత్న రాకపోవటం తెలుగు వారిగా మనకు కొంచెం మనకి కాస్త ఇబ్బందికరం, బాధాకరం అని మనకు అనిపించవచ్చు, లోపంగా అనిపించవచ్చు. కానీ బాలకృష్ణ గారికి ఇప్పుడు సేవారంగంలో వచ్చింది పద్మభూషణ్ అనుకోవాలి. సో సందర్భోచితమేనా? సందర్భోచితం. ఎందుకంటే బసవరాం తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది ఎన్టీ రామారావు గారు తన అర్ధాంగి
బసవరాం తారకం గారు ఏ క్యాన్సర్ మహమ్మారితో ఆవిడ పోరాడి ఆవిడ అసూలు బాసారో ఆ క్యాన్సర్తో తదుపరి సమాజం ఏదైతే ఉందో, తదుపరి తరం ఏదైతే ఉందో అది తల్లడిల్లకూడదని చెప్పి ఆయన సంకల్పమే ఇవాళ మనం చూస్తున్నటువంటి బసవరాం తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. దానికోసం ఆయన ఎన్టీ రామారావు గారు నాకు బాగా గుర్తున్నంతలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా కూడా ఆ సినిమా తాలూకు బిజినెస్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ బడ్జెట్, ఆ డబ్బులన్నీ కూడా బసవరాం తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఎన్టీ రామారావు గారు కేటాయించడం జరిగింది. నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే బ్రహ్మర్షి విశ్వామిత్రకై నాగభైరవ కోటేశ్వరరావు గారిని రచయితగా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఒంగోలు నుంచి తీసుకొచ్చి వారి చేత రాయించుకున్నప్పుడు కూడా వారికి అతి తక్కువ పారితోషికం ఇచ్చారంట, 20,000 రూపాయలు ఇస్తే ఇది మీరు నాగభైరవ కోటేశ్వరరావు గారు, రామారావు గారు, నందమూరితో నా జ్ఞాపకాల్లో మీరు చదవచ్చు. 20 రూపాయల నోట్ల కట్టలు 10 పెట్టారంట, పళ్ళెల్లో పళ్ళు పూలు పెడితే 20. అంటే రామారావు గారు అన్నారంట తక్కువ పారితోషికం ఇవ్వడానికి కారణం దీన్ని నేను బడ్జెట్ మినిమైజ్ చేసుకుని చేస్తున్నదంతా బసవరాం తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం. అంటే ఈ పళ్ళు పూలు అన్నీ తీసుకుంటాను, 20,000 కూడా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వండి నా తరఫున నాగభైరవ కోటేశ్వరరావు గారు తిరిగి ఇచ్చారంట. ఇట్లా సో మెనీ పీపుల్స్ ఫండ్ అందులో ఉంది. అట్లాగే తర్వాత సర్వీసెస్ కూడా ఇవాళ మనకు కార్ఖానాలో ఉన్న సౌమ్య నర్సింగ్ హోమ్ ఎవరైతే మన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు సుప్రసిద్ధ ఆంకాలజిస్టు, వారు నోరి దత్తాత్రేయుడు గారు, వీళ్ళందరూ కూడా తొలినాళ్లలో మీకు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వాళ్ళ వంతు సేవలు వాళ్ళు అందించి దానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వాళ్ళు. తర్వాత ఈవేళ బసవరాం తారకం ఇన్స్టిట్యూట్ యొక్క సేవలు మీకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంకాలజిస్టులు కావచ్చు, లేకపోతే అక్కడ సేవలు పొందుతున్న రోగులు కావచ్చు, వాళ్ళందరి దిశగా మనం ఆలోచిస్తే, వాళ్ళందరి దృష్టికోణం నుంచి ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక సామాజిక విప్లవం ఆరోగ్య రంగంలో బసవరాం తారకం ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చింది. ఖచ్చితంగా అందులో నిస్సందేహంగా బాలకృష్ణ గారికి ఆ రంగంలో పద్మభూషణ్ ప్రకటించడం ఎవరికి ఏ విధమైనటువంటి ఆక్షేపణ ఏం కాదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఇంకొక 4 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది. తెలుగు సినిమా రంగం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ లేదా పద్మశ్రీ లేదా ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నా, దాదాసాహెబ్ ఫాల్కే సినిమా రంగానికి చేసినటువంటి సేవలకి భారతదేశంలో ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారతరత్న, ఇవి మన తెలుగు స్టేట్స్ నుంచి అర్హులైన వాళ్ళు ఎవరికి రావాలని మనం ఆశించవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో వీళ్ళకి రావచ్చు ఈ 4 ఏళ్లలోనే? ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక్కడ మీకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించిన తర్వాత దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తమిళ నుంచి వచ్చిందా తెలుగు నుంచి వచ్చిందా? ప్రపోజల్ అక్కడి నుంచి పెట్టారు. అట్లాగా తెలుగువాడే కదా, తమిళంలో కూడా గొప్ప పాటలు పాడారు కదా, అట్లాని కాదు. మనం ఏంటంటే ప్రపోజల్ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్, అంత క్రితం పాస్పోర్ట్స్ పెట్టేవాళ్ళు, ఆ తర్వాత రెసిడెన్షియల్ ప్రూఫ్స్ పెట్టేవాళ్ళు, ఆధార్ అనేది తర్వాత వచ్చింది మనందరి జీవితాల్లోకి. ఆధార్ ఖచ్చితంగా జత చేయటం. బాలసుబ్రహ్మణ్యం గారి మరణానంతరం బాలసుబ్రహ్మణ్యం గారికి భారతరత్న పురస్కారం ఇవ్వమనే ఆయన అభిమానులు కోరింది. ఎందుకంటే ఇన్ని వేల పాటలు ఫిల్మీ నాన్ ఫిల్మీ కలిపితే 40,000 పైచిలుకు గీతాలు పాడినటువంటి అజరామర గాయకుడిగా బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తిస్తే, ఎందుకంటే కరోనా వల్ల బిగ్ లాస్ ఏదైనా ఉంది తెలుగు సినిమా పరిశ్రమకి, అసలు సౌత్ ఇండియా, ఇండియన్ ఫిల్మ్, దేనికైనా ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారి మరణం బిగ్ లాస్ అనమాట. అవును. కానీ వాళ్ళు పద్మవిభూషణ్తో ఆపేశారు. భారతరత్న అంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించి తీరాలి అని కోరేటటువంటి తెలుగువాడిగా, ఆయన అభిమానిగా నేను ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు భారతరత్న ప్రకటించమని కోరతాను. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఖచ్చితంగా, నిస్సందేహంగా. వీళ్ళు పార్లమెంట్లో దానికోసం వాళ్ళు బిల్ ప్రవేశపెడతారా, దానికోసం ఎట్లా ఫైట్ చేస్తారు? కూటమిలో ఇవాళ అత్యధికంగా ఎమ్మెల్యేలు, కేంద్రంలో ప్రభుత్వం ఇవాళ నిలదొక్కుకోవడానికి కూటమి ఎంపీల యొక్క భాగస్వామ్యం చాలా ఉంది. ఉన్నప్పుడు ఏంటంటే ఈ గౌరవాలు, ఈ మర్యాదలు కూడా తెలుగు వాళ్ళకి దక్కకపోతే ఇంకెందుకు చెప్పండి. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అనేటప్పటికి ఇంకా భారతరత్న ఎవరున్నారు? భారతరత్న స్థాయి వీళ్ళదే సినిమా రంగానికి సంబంధించి. ఎన్టీ రామారావు గారు అంటే ఫినామినాన్ కదా, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీ రామారావు గారు, ఆయనకి ఇవ్వాలి తెలుగువాడికి. బాలసుబ్రహ్మణ్యం గారు నో డౌట్ భారతీయ భాషలన్నింటిలో కూడా ఆలపించినటువంటి గొంతుక అమృతస్వరం బాలసుబ్రహ్మణ్యం గారు. దాదాసాహెబ్ ఫాల్కే అయినప్పటికీ అంటే నాన్ స్టాప్ 53 years, అప్పటి 54th year అయిపోతుంది గీతా ఆర్ట్స్ అనేది వ్యవస్థాపించి. భారతీయ భాషలన్నింటిలో రామానాయుడు గారి తర్వాత సినిమాలు నిర్మించినటువంటి నిర్మాత అల్లు అరవింద్ గారు. భారతీయ భాషలన్నింటిలో రామానాయుడు గారు మీరు సేమ్ ఏజ్ గ్రూప్లో, ఇప్పుడు అరవింద్ గారికి ఎంత ఏజో అంత ఏజ్కి మీకు రామానాయుడు గారికి మీరు పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించేసింది కేంద్ర ప్రభుత్వం.
అల్లు అరవింద్ గారికి ఇప్పటిదాకా పద్మ పురస్కారం లేదు, దాదాసాహెబ్ ఫాల్కే లేదు. మీరు పద్మశ్రీ, పద్మభూషణ్ నటులు అంటారా, చాలామంది ఉన్నారు. ఇప్పుడు చంద్రమోహన్ గారు మరణించారు, ఇప్పుడు మనం కోరి ప్రయోజనం లేదు. చంద్రమోహన్ గారికి ఏ పురస్కారం లేదు, కైకాల సత్యనారాయణ గారికి ఏ పురస్కారం లేదు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఏ పురస్కారం లేదు, జయసుధ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఎట్లాంటి ఆర్టిస్టులు ఉన్నారు మనకి. కె రాఘవేంద్రరావు గారికి ఇప్పటిదాకా పద్మశ్రీ లేదండి. దాసనారాయణరావు గారికి లేదు, కె రాఘవేంద్రరావు గారికి లేదు. 10 సినిమాలు తీసిన కె రాఘవేంద్రరావు గారి శిష్యుడు రాజమౌళి గారికి ఇస్తారు మీరు పద్మశ్రీ. కె రాఘవేంద్రరావు గారికి పద్మశ్రీ కూడా లేదు. నమ్ముతారా మీరు? కొన్ని దశాబ్దాల పాటు వినోదం అంటే ఇట్లా ఉంటుంది. సినిమా హాల్కి వెళితే ఖచ్చితంగా టన్నుల కొద్దీ వినోదాన్ని మనం ఆస్వాదించి మనం ఆ మంత్రనగర్లో తేలియాడి మనం వెలుపలికి రావచ్చని నిరూపించినటువంటి, ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసినటువంటి రాఘవేంద్రరావు గారు పద్మశ్రీ లేదు ఇప్పటి వరకు. ఎలాంటి సినిమాలు, కోట్ల రూపాయల కలెక్షన్లు అన్నది మనం విన్నది రాఘవేంద్రరావు గారి సినిమాలతో. కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది తెలుగు సినిమా. ఒక అడవిరాముడు, ఒక వేటగాడు, ఇలాంటి సినిమాలు తీసినటువంటి రాఘవేంద్రరావు గారు. ఇవాళకి చెక్కు చెదరిన రికార్డులు, ఇవాళకి కొన్ని రికార్డులు ఇప్పటికీ ప్రేమాభిషేకం పేరిటే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని రికార్డులు అసలు చెక్కు చెదరల. అట్లాంటి ప్రేమాభిషేకం తీసినటువంటి దాసనారాయణ గారు, వీళ్ళెవరికి లేవు పద్మశ్రీలు. తర్వాత 3 సార్లు జాతీయ ఉత్తమ నటి శారద గారు ఇంకా జీవించున్నారు, ఆవిడకి ఏ పురస్కారం లేదు. మీకు గాయకులలో మీరు ఘంటసాల గారి తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారికి 3 పురస్కారాలు వస్తే, సుశీల గారికి పద్మభూషణ్ ఇచ్చారండి, పి సుశీల గారికి. తర్వాత మీకు జానకి గారికి కూడా తర్వాత ఎప్పుడో 4 ఏళ్ళకి పద్మభూషణ్ ప్రకటిస్తే ఆవిడ సున్నితంగా తిరస్కరించారు. ఒకేసారి మా ఇద్దరికి ఇస్తే బాగుండేది, నాకు సుశీలకు ప్రకటించినప్పుడు నాకు కూడా ప్రకటిస్తే చాలా బాగుండేది, బాగా ఇంత వయసు అయిపోయిన తర్వాత మాకు ఇప్పుడు ప్రకటించిన తర్వాత మాకు ఇది ఏం ఉపయోగం అంది ఆవిడ. సున్నితంగా తిరస్కరించారు ఆవిడ మోడీ గారి ప్రభుత్వంలోనే. అయ్యా. సో ఇంకా చిరంజీవి గారికి రావాల్సిన ఏమున్నాయి అవార్డులు? ఇంకా మీరు అత్యున్నత పురస్కారం ఒకటే, ఏది? ఇంకా అత్యున్నత పురస్కారం ఒకటే ఉంది చిరంజీవి గారికి ఇవ్వాల్సి వస్తే. అది ఇవ్వాలంటే ఇంకొంత సమయం పడుతుంది. భారతరత్నే దాదాసాహెబ్ ఫాల్కే అంటే కిరణ్ గారు ఇక్కడ ఏమవుతుందంటే, దాదాసాహెబ్ ఫాల్కే విశ్వనాథ్ గారికి ప్రకటించినప్పుడు కూడా వివాదాస్పదమైంది. ఎందుకు వివాదాస్పదమైందంటే, దాదాసాహెబ్ ఫాల్కే ఇప్పుడు నాన్ స్టాప్ సర్వీసెస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు అందిస్తున్నప్పుడు కౌంట్ అవుతుంది. అంతేనా? చిరంజీవి గారి దగ్గరికి టెక్నికల్గా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, 10 సంవత్సరాలు చిరంజీవి గారు నటించాల, ఇది మీకు కౌంట్ అవుతుంది. 2007 శంకర్దాదా జిందాబాద్ తర్వాత 2017 ఖైదీ నెంబర్ 150 వరకు మధ్యలో ఆయన నటించిన సినిమా లేదు. మీకు ఈ టైం టాలీ అవుతుంది, అక్కడ ఈ టైం క్యాలిక్యులేట్ అవుతుంది. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి ప్రతి ఇయర్ మీకు నంబర్ కనిపిస్తూ ఉంటుంది. రజనీకాంత్ గారితో ఒక నంబర్ కనిపిస్తూ ఉంటుంది, కమల్ హాసన్ గారితో ఒక నంబర్ కనిపిస్తూ ఉంటుంది. విలువైన 10 ఏళ్ల కాలాన్ని, అంతే కదా, ఆ విలువైన 10 ఏళ్ల కాలం చాలా బాధ, నిజంగా వృధా. ఎందుకంటే చిరంజీవి గారి నుంచి ఇంకా అద్భుతమైన సినిమాలు ఎన్నో వచ్చాయి. పాత్రలండి, వయసు ఒక దశలో ఒక వయసు కొన్ని పాత్రలకు. ఇప్పుడు మీరు భైరవ ద్వీపంలోనూ లేకపోతే ఆదిత్య 369లో ఉన్న బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు ఉన్న బాలకృష్ణ గారు ఒకరు కాదు కదా. 10 ఏళ్ల క్రితం మీరు నేను కూర్చునే మనం చాలా ఇంటర్వ్యూలు చేసాం. అప్పుడు మీరు అప్పుడు నేను అప్పట్లాగా ఉన్నామా లేవు కదా. ఒక వయస్సు, ఒక పద్ధతి, ఒక పరిమితి ఉంటాయి కదా. కాలం దానిపైన చేసుకుంటా వెళుతుంది. అట్లా 10 విలువైన సంవత్సరాలు ఏంటి, ఆయన ఏజ్ ఎటువంటి ఏజ్ అంటే ఒక ఎర్లీ 50s నుంచి ఒక ఎర్లీ 60s దాకా ఒక 10 years అంటే కొన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ ఆయన పోర్ట్రేట్ చేయగలం. 70sలోకి వచ్చేసారు చిరంజీవి గారిని. దిస్ ఈజ్ 70th ఇయర్, 1955 అంటే 2025, 70 ఏళ్ళు చిరంజీవి గారికి ఆగస్టు వస్తే. 10 ఏళ్ళు కౌంట్ అక్కడ పోతుంది మీకు దాదాసాహెబ్ ఫాల్కే ఇవ్వాలనేటప్పటికి. టెక్నికల్గా మాట్లాడుతున్నాను. సో దాదాసాహెబ్ ఫాల్కే ఉన్న టెక్నికాలిటీ, అది టెక్నికాలిటీ విశ్వనాథ్ గారికి ఇచ్చినప్పుడు చాలా ఇది. ఎందుకు ఆయన కంటిన్యూగా ఉన్నారు? ఆయన అప్పటికి 10 yearsగా అసలు యాక్ట్ చేయడం, డైరెక్ట్ చేయడం మానేసి 15 ఏళ్ళు అయింది అప్పటికి. యాక్ట్ చేయడం మానేసి 10 ఏళ్ళు అయింది అప్పటికి. అప్పుడు ప్రకటించేటప్పటికి అది కూడా కొంత చర్చ జరిగింది. సామాజిక సమీకరణలు కారణమా అన్నారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. మీ విశ్వనాథ్ గారి సినిమాలు కౌంట్ తీస్తే 50 దగ్గర ఆగిపోతాయి డైరెక్ట్ చేసిన సినిమాలు. మీరు బాలచంద్ర గారు అనుకోండి, 110 సినిమాలు కనిపిస్తాయి మీకు. 85th ఇయర్, ఆయన 85 ఏళ్ల వయసులో బాలచంద్ర గారు చనిపోవడానికి 1 year 2 years ముందు వరకు యాక్ట్ చేస్తున్నాడు, నటిస్తున్నాడు, డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన బాలచంద్ర గారు. కమల్ హాసన్ గారి సినిమా ఉత్తమ విలన్ ఆఖరి సినిమా, అందులో యాక్ట్ చేశారు బాలచంద్ర గారు. అంటే నాన్ స్టాప్ అనమాట. వాళ్ళు రాయటము, మాట్లాడడం, నటించడం, దర్శకత్వం వహించడం దగ్గర నుంచి ఆగలేదు. ఆగనటువంటి కాలం అనేది వీళ్ళు ఇంత సమయాన్ని వెచ్చించారు, సినిమా పరిశ్రమ యొక్క వికాసానికి వీళ్ళు ఇంత సమయాన్ని వీళ్ళు వెచ్చించారనేది అక్కడ కౌంట్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ కిరణ్ గారు, ఇక్కడ ఏంటంటే
నా ఆవేదన అంతా ఏంటంటే అసలు తెలుగు వాళ్ళకి రావాల్సినన్ని పురస్కారాలు రాలేదు, పొందాల్సినన్ని గౌరవాలు మనం పొందలేదు. చాలామంది ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. అసలు కృష్ణ గారి గురించి డిస్కషన్ జరగలేదండి. అసలు జరగాల్సినంత చర్చ కృష్ణ గారి గురించి 350 సినిమాలు, స్టూడియో అధినేత, ప్రొడ్యూసరు, రైటరు, డైరెక్టరు, మరీ ముఖ్యంగా ప్రయోగాలు 70mm సినిమా స్కోపులు ఇవన్నీ కౌబాయ్ సినిమా, ఫస్ట్ కౌబాయ్ సినిమా, ఇట్లాంటివన్నీ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. ఆయన చారిత్రకం చేయలేదా, జానపదం చేయలేదా, కౌబాయ్ చేయలేదా, ఏం చేయలేదు కృష్ణ గారు చెప్పండి. ఇది చెయ్యను అని కృష్ణ గారు ఎప్పుడు అనలా. ఇక్కడ అజిత్ గారికి వీళ్ళకి కొంచెం ఎర్లీగా వచ్చిందేమో. అది కూడా విజయ్ గారిని తగ్గించడానికి. విజయ్ గారు పార్టీ పెట్టారు, కొన్ని సెక్షన్స్ పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా విజయ్ గారి వైపు ప్రయాణం చేస్తున్నారు అని చెప్పి అజిత్ గారు కూడా ఫలానా సామాజిక వర్గం కాబట్టి ఇచ్చారన్న చర్చ మీకు అక్కడ చాలా బీభత్సంగా జరుగుతూ ఉంది తమిళనాడులో. విక్రమ్ తక్కువ కూడా, ఎంత సీనియర్ అజిత్ కంటే విక్రమ్ అలా అనుకుంటే అంతే కదా. మీకు అలాగే టోటాలిటీలో తీసుకుంటే యూనివర్సల్గా విజయ్ సినిమాకున్న ఆప్లాజు, విజయ్ సినిమాకున్న క్రేజు అజిత్ సినిమాకు ఉండదు కదా, లేదు కదా, వాస్తవం కదా అది. అజిత్ సినిమాల్లో అంటే అజిత్ ఇటువైపు కూడా అఫ్ కోర్స్ మీరు క్రీడా రంగంలో కూడా అంటే ఈ రేసులు వాటిల్లో కూడా ఆయన పాత్ర ఉంది. మొన్ననే ఇటీవల కాలంలోనే భారతీయ పతాకాన్ని ఎగరేశారు ఆయన. సో అదే వాళ్ళు అదే చెప్పారు, అదే మెన్షన్ చేశారు, రెండింటి మిక్స్ చేసి వాళ్ళు అదే మెన్షన్ చేశారు, వాళ్ళు దాన్ని మెన్షన్ చేశారు. సో అది యూనిక్నెస్ కదా, ఏ హీరో మెన్షన్ చేశారు, వాళ్ళు అది మెన్షన్ చేశారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్. మొత్తం మీద మన తోటి తెలుగు వాళ్లకు రావడం అనేది కాకుండా రావడాన్ని మనం హర్షించాలి, అభినందించాలి. బాలకృష్ణ గారికి సముచితంగా సందర్భోచితంగా అవార్డు వచ్చిందని కూడా మనం సంతోషించాలి. అయితే భారతీయ సినిమా రంగంలో కావచ్చు, కళల రంగంలో కావచ్చు, ఈ అవార్డుల వ్యవహారంలో ఈ సౌత్ ఇండియాకి ఎస్పెషల్లీ తెలుగుకి, ఎస్పెషల్లీ మలయాళంలో కూడా చాలా అవార్డులు వచ్చినాయి, బట్ తెలుగుకి మాత్రం వివక్షకు గురి కావటం అనేది చాలా ఏళ్ళకు దశాబ్దాలుగా జరుగుతుంది. ఇకనైనా ఇలాంటి కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో కూడా ఈ తెలుగుదేశం జనసేన మీద ఆధారపడి ఉండే ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఆ లోటుని భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నమస్తే.